బెంగళూరులో 1975 నుంచి 1986 వరకు జేసు సభ నిర్వహిస్తున్న భారత సామాజిక సంస్థకు ఫాదర్ స్టెన్ స్వామి గారు డైరెక్టర్ గా ఉన్నారు. రాజ్యాంగంలోనే 5వ షెడ్యూల్ యొక్క నిబంధనలు అమలు చేయలేదు అని ఫాదర్ స్టెన్ స్వామి గారు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ షెడ్యూల్ ప్రకారం దేశంలోని గిరిజనుల రక్షణ, సంక్షేమ అభివృద్ధి కోసం గిరిజన సభ్యులతో కలిసి గిరిజన సలహా కమిటీని ఏర్పాటు చేయాలి అని ఈ షెడ్యూల్లో రాయబడి ఉంది. 1996లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరిజన గ్రామ పంచాయతీ విస్తరణ చట్టం PESA బీజేపీ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది అని ఫాదర్ స్టెన్ స్వామి గారు బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. దానితో నరేంద్ర మోడీ NIAకి పర్మిషన్ ఇచ్చి 2020 అక్టోబర్ 8న ఫాదర్ స్టెన్ స్వామి గారిని అరెస్ట్ చేపించారు. దాదాపుగా 9 నెలల పాటు జైల్లో చిత్రహింసలకు గురి చేశారు. ఫాదర్ ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసుకున్నా కూడా ఆ బెయిల్ని తిరస్కరిస్తూ ఆఖరికి ఫాదర్ స్టెన్ స్వామి గారి మరణానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రపంచం ముందు దోషిగా నిలబడింది.